అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విసన్నపేట భూములపై జనసేన నాయకుడు దూలం గోపి మంత్రి అమర్నాథ్ బినామీలపై బహిరంగ చర్చకి పిలుపునిచ్చారు. శుక్రవారం అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్లో వైసీపీ నాయకులు బహిరంగ చర్చకి రావాలని జనసేన నాయకులు సవాలు విసిరారు. దీనికి వైసీపీ నాయకులు స్పందించలేదు. ప్రభుత్వ కార్యాలయాలు సవాలు చేసిన వైసీపీ నేతలు ఎక్కడ? సవాలు చేసిన వైసీపీ నేతలు ఎక్కడ? సవాలు చేసిన వైసీపీ నేతలు ఎక్కడ? సవాలు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ బినామీలు ఎక్కడ? సవాలు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ బినామీలు ఎక్కడ? జనసేన అఫిడవిట్తో సిద్ధం వైసీపీ నేతలు ఎక్కడ? జనసేన అఫిడవిట్తో సిద్ధం వైసీపీ నేతలు ఎక్కడ? సిబిఐ విచారణకైనా జ్యుడిషియల్ విచారణకైనా జనసేన సిద్ధం. విసన్నపేట భూకంపంపై సిబిఐ విచారణకైనా జ్యుడిషియల్ విచారణకైనా జనసేన సిద్ధం. అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్కి వచ్చాం. ఇందులో ఒక 9 అంశాలను కూడా మేము ఇక్కడ ప్రభుత్వానికి, ఈ అధికార పార్టీకి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి సవాలు విసురుతున్న వీటికి సమాధానం చెప్పండి. జనసేన నేతలందరూ ఇక్కడ సంతకాలు చేసాం. మరి వైసీపీ నేతలు సంతకాలు పెడుతున్నాలో ఈరోజు ఏం కనబడరే? అంటే మీకు రెక్కలు భూకుంభకోణాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ వాళ్తారు అంతే తప్ప సమస్యల మీద సవాలు చేయడం, పారిపోవడం, రాకుండా ఉండడం మీకు అలవాటుగా మారిపోయింది. కాబట్టి మీరు తప్పు చేసినప్పుడు తప్పని ఒప్పుకోండి. ఈ విషయం మీద అయితే బట్టి జనసేన పార్టీ వదిలే ప్రసక్తి లేదు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారైనటువంటి మంత్రి గుడివాడను కూడా అనకాపల్లిలో అడ్డుకొని తీరతాం. కథలనుకో ప్రభుత్వాల్లో పట్టించుకున్నటువంటి అధికారులు కూడా వాళ్ళ కార్యాలయాలు కూడా ముట్టడిస్తామని చెప్పని ఈ ఉద్యమాన్ని ఎంత స్థాయిగానే వెళ్ళడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఈరోజు మీడియా ముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. పారిపోయి ఈరోజు విసన్నపేట భూకుంభకోణంలో అక్రమాలు చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఈరోజు పూటకొక మాటలు, కళ్ళబొల్లి మాటలు చెప్తున్నటువంటి ఇలాంటి నాయకులందరినీ కూడా, ముఖ్యంగా ఈ కబ్జాలకు పాల్పడుతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ క్యాబినెట్ నుంచి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే బర్తరఫ్ చేయాలి. ఇంత పెద్ద విషయంలో చట్టాన్ని అతిక్రమించి ఇంత పెద్ద భూకంపంగా పాల్పడుతున్నప్పుడు, నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో పెద్ద సమస్యగా మారినప్పుడు స్పందించినటువంటి అధికారులు కూడా సస్పెండ్ చేయాలి. పదే చెప్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన ఉమ్మడి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ను బయట పెట్టాలని